ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం యోహాను సువార్త దానికి అధ్యాయం దానికి గ్రంథ వివరణ అంతటిని మనం ఈరోజు తెలుసుకునబోతున్నాం. దేవుడు గతించిన కాలమంతా మనల్ని రెక్కల కింద కంటి లెక్కల కింద కాచి కాపాడి ఈ విధంగా మనల్ని సజీవులుగా ఉంచినాడు. అయితే ఎంతోమంది ఈ దినాన్ని సమయాన్ని చూడక నశించిపోతున్నారు. ఇది మననైతే మన కృపలో భద్రపరిచి ఆయన కృపకు పాత్రగా ఆయనలో మనం ఉంచినాడు. ఆయన మనం ఉంచి ఆయన కృపకు పాత్రలుగా ఆయన మన కృపకు ప్రేమకు పాత్రలుగా మనం ఈ విధంగా మనం ఈరోజు సజీవులుగా నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో ఆయన కీర్తనలో పాడుకుంటూ దేవుని వాక్యంలో మనకు వెళ్ళబోతున్నాం. ఉల్లకమందున మా తండ్రి, నిత్య నివాసిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ఆయన ఉన్నవాడా అనవాడా, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు, మార్చందని దేవుడే ఉన్నావు తండ్రి. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడ నేనేనంటూ సెలవిస్తూ వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నేను ఆది అంతం లేనివాడవై అల్పయు ఒమేగై నేను అంటున్నా తండ్రి. నేను ఒకప్పుడు దేనికి అయోగ్యం అల్పం మట్టివారమైన మా పట్ల మీ కనికరాన్ని మీకు కృపను చూపించుకుంటూ మేము నశించిపోయిన మా జీతాలని ప్రభా నాయన వెతికి రక్షించుకొని కంటిలాగా కాచి కాపాడినాడు తండ్రి. నాయన ఒకప్పుడు దేనికి అయోగ్యుడు అల్పుడను ఒట్టివాడను మట్టిపాడను వాడిని తప్పిపోయిన నా జీవితాన్ని కూడా నా జీవితాన్ని కాపాడుకొని నీ యొక్క ప్రేమలో నీ యొక్క కృపకు పాత్రలుగా ఈ విధంగా నన్ను నిలబెట్టుకున్న తను అనేకులకు నీకు సత్యవార్తను అనేకులని సన్నిధి రప్పించుకోవడానికి అనేకులని మీరు నా నోటికి కూడా వాడుకోమని మీరే మీకు ఈ వర్తమానాల ద్వారా అనేకులను మీ తట్టు తిప్పుకునేలాగా అనేకులు మీకు సత్యవార్తను నీకు నీతిని నీకు రాజ్యాన్ని వెతికిలాగా మీకు కృపలో మీకు ప్రేమలో అందులో ఉండేలాగా మీకు కృప నన్ను వాడుకోమని ప్రార్థిస్తుంటండి. నేను మీరే సాధారణంగా బలంగా వాడుకొని మీరే కృపకు పాత్రగా నన్ను ఎంచుకుంటుంది. నేను మీ దేవేంద్ర బట్టి ప్రభావైన రక్షించిన నాటి నీటి వరకు కాచి కాపాడి ఈ విధంగా మనం సజ్జలుగా ఉంచిన తండ్రి. నేను కుటుంబాన్ని రెక్కల కింద కంటిలా కాచి కాబట్టి వస్తున్నా తండ్రి. ఈ విధంగా వర్తమానాన్ని అనేకులకు ఈ మాధ్యమాల ద్వారా యూట్యూబ్లో అనేకుల మాధ్యమాల ద్వారా మీకు అనేకులు ఇలాగున మీరే అనేకులు మార్పు పొందలాగున నీకు సత్యస్వార్థ వెలుగులో అనేకులు మీకు వాక్య వెలుగులో నడవటానికి నేను నన్ను సాధారణంగా వాడుకోమని ప్రార్థిస్తుంటండి. నేను ఈ సమయం ముందు ఈ స్థలం ముందు ప్రార్థన మీద కనిపిస్తుంచమని ఇక మీ యొక్క పరిశుద్ధ మీ యొక్క లేఖనాలను అనేకులకు పంచలాగా మీరు నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ ఇక ఈ విధంగా నన్ను కృపలను నిలబెట్టుకున్న వందనాలు చెల్లిస్తూ ఈ విధంగా మీరు ముందున్న సమయం కాలం అంతటి మీ స్వాధీనంలో ఉంచుకుని మీ వాక్యం చెప్పబోయే సమయం అంతటి మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తూ ముందున్న సమయం కాలం అంతటి మీ స్వాధీనంలో ఉంచుకోమని అనేకులను మీకు స్వార్థలను నడిపించుకోమని మీకు ప్రార్థన యేసుక్రీస్తునామమున ప్రార్థించి శ్వాసంతో అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని చిన్న పాటలు పాడుకొని వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. నిండు మనసుతో అనే పాటలు పాడుకొని ఇక వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా మా కొండ నీవేగా. నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా మా కొండ నీవేగా. యేసయ్యా 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 మా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా. నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా మా కొండ నీవేగా. దైవ గొర్రె పిల్లగా మరణమైతివి, దైవ మానవ భంగము సరిచేసితివి. దైవ గొర్రె పిల్లగా మరణమైతివి, దైవ మానవ భంగము సరిచేసితివి. దైవ పుత్రులుగా మము చేసితివి, దైవ పుత్రులుగా మము చేసితివి. దైవ రాజ్యవారసులుగా మము చేసితివి, దైవ రాజ్యవారసులుగా మము చేసితివి.
యేసయ్యా 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 మా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా మా కొండ నీవేగా నీ సత్య వాక్యముచే కనియుంటివి నీ రక్తమిచ్చి మమ్ము కొనియుంటివి నీ సత్య వాక్యముచే కనియుంటివి నీ రక్తమిచ్చి మమ్ము కొనియుంటివి నీ శరీరమను సంగముతో చేర్చినావయా నీ శరీరమను సంగముతో చేర్చినావయా నిత్య జీవమును పొంద కృప చూపితివి నిత్య జీవమును పొంద కృప చూపితివి యేసయ్యా 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 మా యేసయ్యా నిండు మనసుతో ఆరాధింతును అండ నీవేగా మా కొండ నీవేగా యేసయ్యా 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 మా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా ఇక పాటలు దీవించింది కాక ఆమె యోహాను సువార్త దానికి అధ్యాయం దానికి సారాంశం అంతటిని ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం దానికి గ్రంథ విభజన క్లుప్తంగా సంక్షిప్తంగా తెలుసుకొనబోతున్నాం ఇక నాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని మీకు అందరికీ బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి దేనికి వందనాలు చెల్లిస్తున్నాను యోహాను సువార్త ముందుగా పరిచయ వాకులుగా ఈ యోహాను సువార్త యేసు ప్రభు శిష్యులలో ఒకడు ఈ యోహాన్ అనే పేరు గల వ్యక్తి యొక్క సువార్తను రాసినాడు యేసుక్రీస్తు శిష్యులలో ప్రథమ శిష్యులలో ఒకడు ఈ సువార్తను రాసినాడు మత్తయి సువార్తలకు 4:21-22 వచనాలలో శుభవార్తలలో కూడా యేసు తన పేరు పెట్టి పిలుచుకున్న యేసు ప్రేమించిన శిష్యుడని సంబోధిస్తున్నాడు. ఫుట్నోట్లో కూడా 21-24 వచనాల్లో కూడా చూస్తే మనకు అర్థమవుతుంది యేసు ప్రేమించిన శిష్యుడు అది ప్రథమ శిష్యుడు అని ఇందులో సంబోధిస్తున్నాడు. వాడు రాసిన కాలం బట్టి మనం గమనిస్తున్నట్లయితే ఈ మొదటి శతాబ్దంలో ఇక గ్రంథాన్ని రాసినట్టు చరిత్రకారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్య అంశం ఏంటంటే ఇందులో యేసును యోహాను తనకు తాను ఈ సువార్తను ఎందుకు రాశాడో తెలియజేసినాడు. 25-31 వచనాలలో యేసుక్రీస్తు దేవుడని ఆయన అభిషక్తుడని లోకరక్షకుడని యోహాను రాసిన ఆయన మాటలను బట్టి కార్యములను బట్టి తేట తెల్లంగా అర్థమవుతుంది. ఎందుకు రాసినాడో ఆయన ఈ ఒక గ్రంథాన్ని సర్వలోకానికి రాస్తున్నాడు. సర్వలోకానికి దేవుని కుమారుడని ప్రత్యక్షపరచుకోవడానికి ఈ యొక్క రాస్తున్నాడు. ఆయన అనేకులను ఈ విధంగా తాను దైవత్వాన్ని వ్యక్తపరచుకున్నాడు. అనేక మంది ఎదుట శాస్త్రులు పరుసలే ఎదుట అద్భుతములు సూచక్రియలు మహత్కార్యాలు చేసి తన దేవుని కుమారుడు అని సర్వలోకానికి ప్రచురం చేయడానికి దేవుడు తన యొక్క మాటల్ని ఏ విధంగా తన దైవతాన్ని ఏ విధంగా వెల్లడిపరుచుకున్నాడు. నేనే లోకమునకు వెలుగును, నేనే జీవాహారం, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నేనే నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలి. అనేక దేవుని కుమారుడిని నిరూపించుకోగలిగిన అనేకమైన మాటలు ఆయన దైవత్వాన్ని నిరూపించుకోవడానికి అనేకమైన రుజువులను ప్రమాణములను చూపించినాడు ఈ గ్రంథాలు. అందుకే ఆయన రాసిన దాన్ని బట్టి యోహాను రాసిన దాన్ని బట్టి ఎందుకు రాశాడని అర్థమవుతుంది. ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన దేవుని కుమారుడు సర్వలోకానికి రాస్తున్నాడు యోహాను. విషయ సూచిక గ్రంథ విజయాన్ని మనం గమనించినట్లయితే మొదటిగా పరిచయ వాకులను రాస్తున్నాడు. 1-18 వచనాల వరకు ఆయన పరిచయ వాకులను వేసి ఉపద్ఘాతాన్ని రాస్తున్నాడు. ఆయన ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేని ఎద్దుండను, ఆయన వాక్యంగా ఆయన కృపాసత్య సంపూర్ణంగా ఆయన వాక్యంగా ఈ విధంగా మన మధ్య ఉన్నాడని
రాస్తున్నాడు. ఒకటో అధ్యాయం 1-18 వచనాల వరకు రాస్తున్నాడు. ఆయన దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు, ఆయన అతనికి ఆయన పేరు అని ఆయన ఉపోద్ఘాతాన్ని రాస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చు సాక్షిగా వచ్చినాడు అంటున్నాడు. అతడు ఆ వెలుగై లేదు కానీ ఆ వెలుగును గురించి, ఆ వెలుగు ఎవరంటే యేసుప్రభువు. ఆయన నేను నాకంటే ప్రముఖుడు, నేను ఆయన చెప్పుల వారును విప్పటికైనా నేను నాకు యోగ్యత లేదు అంటున్నాడు మత్తయి సువార్తలలో. అయితే ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడం, ఆయన యేసుప్రభువు వారి యొక్క ఆయన మార్గాన్ని, ఇదిగో పరలోక రాజ్యం సమీపించే మారు మనసు పొందుడని యూదయారంలో ప్రకటించిన ఒక శబ్దం అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చటకు సాక్షిగా వచ్చింది. ఈయనే బాప్తిసం ఇచ్చి యోహాను అని. ఆయన వెలుగును గురించి, ఆయన వెలుగై ఉండాలి కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చటకు సాక్షిగా వచ్చిన ఆయన లోకంలో ఉండను కానీ లోకం ఆయనను తెలుసుకొని లేదు. లోకము కాబట్టి ఆయన తన స్వకీయుల వద్దకు, ఆయన బంధుమిత్రులు, ఆయన స్వదేశానికి వచ్చిన ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు అంటున్నాడు. అయితే తను ఎందరైతే అంగీకరించిందో వారందరికీ, తన నామం అంగీకరించిన వారందరికీ నిత్య జీవం అనుగ్రహించటకు ఆయన అధికారం అనుగ్రహించిన అంటున్నాడు. అయితే దేవుని పిల్లల ఒకటికి ఆయన అధికారం అనుగ్రహించిన, ఎవరైతే ఆయన ఎందు పుట్టిన, ఆయన రక్త మాంసంలో పుట్టినవారు, ఆయన ఎందు పుట్టినవారు దేవుని పిల్లల ఒకటకు అధికారం ఆయన అనుగ్రహించిన అని చెప్తున్నాడు. అయితే వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ, రక్తం వల్లనే కానీ, శరీరేచ్ఛ వల్ల మనిషి ఇచ్చ వల్లైనా కానీ పుట్టిన వారు కారు కనుక ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నారు. ఆ వాక్యం శరీరధారిగా మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన నివసిస్తున్నారు అంటున్నాడు. యోహాను ఆయన గురించి సాక్ష్యించటకు వచ్చు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడు ఆయనే. నేను ఈయన ఆయన చెప్పి అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెమ్మటి కృప పొందిన, ఆయన పరిపూర్ణ కృపామయుడు ప్రేమ, ఆయన ఎంత మనం కృపను పొంది అపరిపూరితమైన కృపను మనకు విస్తరింపజేసినాడు. ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించుకుంటూ వస్తున్నాము. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన అంటున్నాడు. చూడండి, కృపయు సత్యం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడేది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన కృపయు సత్యం మాత్రమే. ఆయన కృపలకు ఆయన సత్యముకు మాత్రమే ఆయన మనకు విస్తరింపజేసినాడు అని చెప్తున్నాడు. నేను ఎప్పుడైనా దేవుడు చూడలేదు, తండ్రి యొద్దనున్న ఆదిత్య కుమారుడే ఆయన బయలుపరిచిన. నేను ఇక్కడ దేవుడు చూస్తున్నాను, నాకు దేవుడు కనిపిస్తున్నాడు, నేను ఆయన చూసినాడు అనేవాడు దేవుడు చూసిన ఏ నరుడు బ్రతకజాలడు అంటున్నాడు ద్వితీయోపదేశ ఖండంలో చెప్తున్నాడు. కాబట్టి ఆయన దేవుడు చూసిన ఏ నరుడు బ్రతకజాలడు. అయితే ఈ యొక్క అధ్యాయం మొత్తం 3 భాగాలుగా మనం క్షుణ్ణంగా మనం గమనించినట్లయితే, పరిచయవాకులు 1-18 వచనాల వరకు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే మొదటి భాగంగా దేవుని కుమారుడు ఆయన బహిరంగ సేవను గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన అనేకులకు ఆయన దైవత్వాన్ని ప్రకటించుకోవడానికి ఆయన బాగా బహిరంగ సేవ చేసినాడు. ఆయన 3వ అధ్యాయంలో నికోదేము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు చనిపోయి మరలా బతకాలన్నప్పుడు నువ్వు రక్తం ఆయన భాసం తీసుకుంటేనే కానీ నువ్వు మరలా బతకలేవు అంటున్నావు, మరలా జీవించలేవు అంటున్నాడు. నికోదేము ఆయన దగ్గరకు వచ్చిన ఎవడైనా నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ నా వాడు కాదు అంటున్నాడు. అయితే నికోదేము సందేహించి, చనిపోయిన మనుషులు మరి తిరిగి తల్లి గర్భంలో మరలా పుట్టి మరలా జన్మింపగలరు అన్నప్పుడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ నా వాడు కాదని అనేక రుజువులు ప్రమాణాలు చూపించుకుంటూ వచ్చినాడు నికోదేము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు. అయితే 1-19-12 అధ్యాయం 58 వరకు ఆయన బహిరంగ సేవ, ఆయన దేవుని కుమారుడని ఆయన బహిరంగ సేవ చేసిన అనేక రుజువులను ప్రమాణాలను చూపించినాడు. నీవే జీవపు వెలుగును, నేనే జీవాహారం, నేనే ఆత్మ అయిన, నన్ను తినివాడు నిత్యజీవం గలవాడు, నా రక్తం తిని నా శరీరంలో నా రక్తాన్ని త్రాగువాడు నిత్యజీవం గలవాడు, నేనే నిజమైన జీవాహారాన్ని చెప్పుకుంటున్నాను, నేను నిజమైన వెలుగును అనేక ప్రమాణాలు చూపించి అనేక మంది ఆయన యొక్క దైవత్వాన్ని నిరూపించుకున్నాడు. బహిరంగ సేవ చేసుకుంటూ వచ్చినాడు. ఆయన 12 అధ్యాయాల వరకు. 2వ భాగం చూసుకున్నట్టే దేవుని కుమారుడు ఆయన శిష్యులు అనేక 13-17 అధ్యాయాల వరకు మనం చూస్తాం. దేవుని కుమారుడు ఆయన శిష్యుల గురించి అనేకమైన ప్రాంతాలు తిరిగి సేవ చేసినట్టు మనం చూస్తున్నాము. ఆయన అనేకులకు
ఆయన ముందుగానే యెరూషలేములోని పస్కా పండుగ అనేకమైన పరిసర ఎదుట శాస్త్ర ఎదుట అనేకమైన సూచక్రియలు మహత్ కార్యాలు నేను పరలోకం నుండి వచ్చిన వాడిని నమ్మకుండా అనేక అవమానాలు, నిందలు, బాధలు పొందినాడు మన కొరకు. అనేక శాస్త్రుల పరిశీలన చేత వెలివేయబడ్డాడు, అనేక మంది చేత రాళ్ళతో కొట్టబడ్డాడు అని చెప్పబడుతుంది. కాబట్టి ఆయన బహిరంగ సేవ చేసి ఆయన శిష్యులు ఆయన కూడా సేవ చేసినట్టు మనం చూస్తున్నాం. ఆయన యేసుప్రభు సాటి లేని ఆయన 18-21 దేవుని కుమారుడు ఆ సమస్త జనుల ఎదుట ఆయన గురించిన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నేను పరలోకం నుండి వచ్చిన వాడను, నేను నా తండ్రి పంపితేనే కానీ నేను రాలేనని చెప్పుకుంటూ వస్తున్నాడు. 18-21 వరకు ఈ క్రీస్తు అప్పగింపబడ్డాడని చెప్పబడుతుంది. 18 తీర్పు పొందడం కూడా 18 మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు మరణాన్ని గురించి, సమాధిని గురించి 19 మనం చూస్తున్నాం. క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి 20-21 కూడా మనం పూర్తిగా చూస్తున్నాం. కాబట్టి ఆయన మరణ, సమాధి, పునరుద్ధానమే సువార్త. ఆయన సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో ఆ సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరమైన అంటున్నాడు. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని ఎవరైతే మొదట వెతుకుతారో వారికే ఆయన రాజ్యాన్ని, నీతిని అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. నన్ను వెంబడించి వాటి చీకటిలో నడవక జీవపు వెలిగి కలిగి ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ కొద్ది మాటలు ఆయన మరణ, సమాధి గురించిన, ఆయన యొక్క మహత్కార్యాల గురించిన, ఆయన చేసిన మహత్కార్య సూచక్రియలు ఈ గ్రంథమంతా వివరించిన ఎడల భూలోకమైనను చాలా అంటున్నారు లాస్ట్ చివరి అధ్యాయాలు యోహాను సువార్తలో. కాబట్టి ఆయన దేవుని కుమారుడని నిరూపించుకోవడానికి మాత్రమే ఇందులో వాయబడ్డాయి. కాబట్టి ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు అన్నీ రాసిన ఎడల భూలోకమైనను చాలా అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు సర్వలోకానికి దేవుని కుమారుడని రాస్తున్నాడు. యూదులకి, రోములకేమి, ఆ సమస్త అన్యజనులకు యేసు దేవుని కుమారుడు. ఆయన దైవత్వాన్ని నిరూపించుకోవడానికి పరలోక ఏ విధంగా ప్రార్థన చేయాలి, తన గురించి ఏ విధంగా ప్రార్థన చేయాలని 17 చూస్తున్నాడు. తండ్రి ఈ పరలోక ప్రార్థన ఏ విధంగా నేర్పియాలో ఆయన ఆ ప్రార్థనను నేర్పించినాడు. ఈ విధంగా 17 పరలోక ప్రార్థన అంటున్నాడు. పరలోక ప్రార్థన కాదండి, ఒక ప్రార్థన నమూనాను మన కొరకు నేర్పించినాడు. ఆయన అడుగుజాడలో నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయినాడు. కాబట్టి మనకు 17 ప్రార్థన నేర్పించినాడు. కాబట్టి ఈ విధంగా తండ్రికి ప్రార్థన చేయాలి, ఈ విధంగా ఆయన నామంలో ప్రార్థన చేయాలని ఒక ప్రార్థన మాదిరి చూపించిపోయినాడు. అది పరలోక ప్రార్థన కాదండి. కాబట్టి ఆయన ఆయన వ్యక్తిగా చేసుకొని మన కొరకు ఆయన అడుగుజాడలో నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయినాడు. యోహాను సువార్తలో చెప్పబడుతుంది. కాబట్టి ఆయన మనకు మాదిరి చూపించిపోయినాడు. ఆయన జీవిత సత్యమైన తెలియజేసినాడు. జీవితంలో ఏ విధంగా ఆయన భయభక్తులు కలిగి ఉండాలి, సహోదరులు ఎదుట, అనేకులు ఎదుట మన సాక్ష్యం కలిగి ఉండాలో ఆయన మనకు ఒక మాదిరి చూపించిపోయినాడు.